ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఉగాది కానుకను సిద్ధం చేస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా జాబ్ క్యాలెండర్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఏకంగా 99,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు వేగవంతమైంది. త్వరలో ఏపీపీఎస్సీ నుంచి 20 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. మరి ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ మెగా కొలువుల లెక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యువనేత మంత్రి లోకేష్ ఆదేశాలతో అధికారులు పగడ్బందీగా జాబ్ క్యాలెండర్కు రూపకల్పన చేస్తున్నారు. వచ్చే మార్చి నెలలో ఉగాది పండుగ సందర్భంగా ఈ జాబ్ క్యాలెండర్ను అధికారికంగా విడుదల చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా సుమారు 20 నోటిఫికేషన్లు జారీ చేసి ఏకంగా 99,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 157 ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను, కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కలను అధికారులు సిద్ధం చేశారు. ప్రధానంగా ఆయా శాఖల్లోని ఖాళీల లెక్కలు ఇలా ఉన్నాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27,000 పోస్టులు, పంచాయతీరాజ్లో 26,000 పోస్టులు, ఇందులో ఇన్ సర్వీస్ పోస్టులు 3,000, రెవెన్యూ శాఖ 13,000 పోస్టులు, ఉన్నత విద్యాశాఖ 7,000 పోస్టులు, రవాణా ఏపీఎస్ఆర్టీసీ 6,500 పోస్టులు, నైపుణ్యాభివృద్ధి శాఖలో 4,000కు పైగా పోస్టులు, వ్యవసాయ శాఖలో 3,000కు పైగా పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు 3,000. ఈ మొత్తం ఖాళీలపై అధికారికంగా స్పష్టత వచ్చిన తర్వాత షెడ్యూల్ ఫిక్స్ చేసి ఉగాది నాడు ప్రభుత్వం క్యాలెండర్ను విడుదల చేయనుంది. 1,00,000కు పైగా పోస్టులతో రాబోతున్న ఈ క్యాలెండర్ కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.